ఎల్బీ నగర్లోని కామినేని మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రొఫెసర్లు నిరసనకు దిగారు. మెడికో విద్యార్థులకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం అర్హత పరీక్ష నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సెమిస్టర్ పరీక్షలు ప్రాక్టికల్స్ చేసి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన తర్వాత కూడా అర్హత పరీక్ష నిర్వహించడం సరైంది కాదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు. భారతదేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషను డాక్టర్స్ కోసము. ఈ అసోసియేషన్ ద్వారా ఇవాళ నెక్స్ట్ ఎగ్జామ్, నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఏదైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఇంకో ఎగ్జామ్ రాసి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళ మెడికల్ కాలేజెస్లో ప్రతి మెడికల్ కాలేజెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇవాళ ప్రొటెస్ట్ డే జరిపిస్తున్నాము. మాకు నెక్స్ట్ ఎగ్జామ్ వద్దు. ఆల్రెడీ 5.5 years మేము చదువుకొని అన్ని ఎగ్జామ్స్ రాసి అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత మాకు ఇంకో ఎగ్జిట్ ఎగ్జామ్ లాంటిది ఎందుకు పెట్టాలా? ఇంకోటి నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పి ఒక బాడీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తీసేసి ఆ బాడీ రెడీ చేద్దామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన ఉంది. మా మెడికల్ కౌన్సిల్ మాకు చాలు, మా డాక్టర్సే మమ్మల్ని పరిపాలించాలి కానీ ఇంకో వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి ఆ నేషనల్ మెడికల్ కమిషన్ నుండి మా డాక్టర్స్ గతి తీర్మానం చేయడం మాకు ఇష్టం లేదు. అందుకోసం ఇవాళ ఆల్ ఇండియా ప్రొటెస్ట్ చేస్తున్నాము. Next, then what more next? How many exams should we write more? Come on, we are over here serving people, serving patients, not to become a patient by writing exams and going under stress. This is too much stress for us. We can't keep writing exams again and again. This is very hilarious that first we have to pass MSET, then we have to go on with next. Then how many exams more will we be writing? First of all, 5 years is a very stressful thing for a doctor. Over here we are to serve people, not to keep on writing exams. ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి 2 ప్రధాన అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నెక్స్ట్ అనే ఒక కొత్త ఎగ్జామ్ ఈరోజు ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్వర్డ్ చేస్తుంది, పెట్టాలని ఆలోచిస్తుంది. రెండోది ఏంటంటే ఎంసీఏ అనేటువంటి ఒక బాడీని తీసేసి కొత్త బాడీ పెట్టాలని ఆలోచన ఉంది. ఈ రెండింటి మీద మేము ప్రొటెస్ట్ చేయాలని ముందుకు వచ్చాం. మేము బయట కంట్రీస్లో చదివి ఇక్కడికి రావట్లేదు, ఇక్కడే చదువుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టేదానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.